నమస్తే, నేను ఇందు. ప్రపంచవ్యాప్తంగా పెహల్గామ్ అటాక్ అయితే ఒక సంచలనం రేపిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో 26 మంది మహిళల సింధూరాన్ని అయితే ఉగ్రవాదులు తుడిచివేశారని కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా 100 మంది ఉగ్రవాదులు కూడా భారత ఆర్మీ అయితే హతం చేసినట్టు తెలుస్తుంది. సో ఈ కాశ్మీర్ అటాక్ పక్కన పెడితే, కాశ్మీర్ అటాక్ తర్వాత, పెహల్గామ్ అటాక్ తర్వాత ఉగ్రవాదులు తెలుగు రాష్ట్రాలపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొన్న చూసుకుంటే ముంబైలో ఉగ్రవాదులు పోలీసుల అఫీషియల్ మెయిల్ ఐడికి కూడా ఒక మెయిల్ పంపినట్టు తెలుస్తుంది. ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ ని పేల్ చేస్తామంటూ, అలాగే తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ ని పేల్ చేస్తామంటూ కూడా వాళ్ళ మెయిల్ ఐడిలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే అఫ్జల్ గురు అనే ఉగ్రవాదిని భారతదేశంలో 2013లో అయితే ఉరి తీశారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయనని అన్యాయంగా, అఫ్జల్ గురుని అన్యాయంగా ఉరి తీశారంటూ, దీనికి ప్రతీకారంగానే మేము ఈ చర్యలు చేపడుతున్నాం అంటూ ఉగ్రవాదులు కూడా పేర్కొన్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఆ ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ కూడా చేశారు. సో మరి ముంబైది పక్కన పెడితే, మనం రీసెంట్ గా చూసుకుంటే హైదరాబాద్ లో కూడా ఉగ్రదాడి చేసేందుకు ఉగ్రవాదులు భారీగా కుట్ర పొందారని చెప్పొచ్చు. అంటే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈ ఉగ్రదాడిని భగ్నం చేస్తూ చర్యలు కూడా చేపట్టారు. అంటే విజయనగరానికి చెందిన సిరాజ్ అనే వ్యక్తి, అలాగే హైదరాబాద్ కి చెందిన సమీర్ అనే వ్యక్తిగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. అంటే ఎవరైతే విజయనగరానికి చెందిన సిరాజ్ అనే వ్యక్తి భారీగా పేలుళ్ల పదార్థాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అమెజాన్ లో టిఫిన్ బాక్స్ కానివ్వండి, వైర్లు కానివ్వండి, అలాగే రిమోట్ సెన్సార్స్ కూడా ఆయన కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అలాగే పేలుళ్లకు సంబంధించిన అమోనియం నైట్రేట్ అండ్ సల్ఫర్ ని కూడా ఈయన భారీగా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. సో వీటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే వీరిద్దరితో పాటు మరో 6గురికి కూడా కర్ణాటక యువకులకి కూడా వీటితో సంబంధం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ 6గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే, అంటే ముంబై హైదరాబాద్ ఉగ్రవాదుల సంగతి పక్కన పెడితే, హర్యానాకి చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే ఒక పాకిస్తాన్ కి గూఢాచారిగా భారతదేశానికి సంబంధించిన సమాచారాన్ని ఇవాళ పాకిస్తాన్ కి చేరవేస్తుందని కూడా తెలుస్తుంది. జ్యోతి మల్హోత్రాకి ఢిల్లీలోని పాకిస్తాన్ కమిషన్ ఆఫీస్ సిబ్బందితో కూడా ఈవిడకి సత్సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఢిల్లీ కమిషన్ ఆఫీస్ లో కూడా డానిష్ అనే వ్యక్తితో కూడా ఈవిడ రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ డానిష్ అనే వ్యక్తి ద్వారా 2 సార్లు పాకిస్తాన్ ని కూడా సందర్శించినట్టు తెలుస్తుంది. అంటే నార్మల్ గా చూసుకుంటే ఒక యూట్యూబర్ అయ్యుండి, ఒక బ్లాగర్ అయ్యుండి, పాకిస్తాన్ ప్రధాని అయిన కూతురుతోటి ఈవిడ కీలక సమావేశాల్లో కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటే నార్మల్ గా ఒక ఎమ్మెల్యే అపాయింట్మెంట్ కావాలన్నా, అలాగే ఒక మినిస్టర్ అపాయింట్మెంట్ కావాలన్నా ఒక వారం నుంచి 10 రోజుల సమయం అయితే పడుతుంది. అలాంటిది ఒక యూట్యూబర్ అయ్యుండి, ఒక బ్లాగర్ అయ్యుండి ఏకంగా పాకిస్తాన్ ప్రధానితో కానివ్వండి, లేకపోతే ISI సిబ్బందులతో కీలక సమావేశాలు చేస్తున్నారంటే ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ ఎంత వరకు ఉందో దీన్ని బట్టి చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే, కాశ్మీర్ అటాక్ జరిగిన 3 నెలలకి ముందే జ్యోతి మల్హోత్రా అయితే కాశ్మీర్ అయితే సందర్శించినట్టు తెలుస్తుంది. అంటే పాకిస్తాన్ టూర్ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కాశ్మీర్ ని ఆవిడ సందర్శించినట్టు తెలుస్తుంది. సో అక్కడున్న ప్రదేశాన్ని కానివ్వండి, లేకపోతే లొకేషన్స్ ని కానివ్వండి, ఆవిడ వీడియోస్ ద్వారా క్యాప్చర్ చేస్తూ తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఆ పోస్ట్ కి క్యాప్షన్ గా మళ్ళీ కాశ్మీర్ టూర్ కి రావడం అవసరమా అంటూ కూడా ఒక క్యాప్షన్ పెట్టింది. ఇప్పుడు ఆ క్యాప్షన్ అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో చూసుకుంటే, అంటే జ్యోతి మల్హోత్రా భారతదేశానికి సంబంధించిన కీలక ఇన్ఫర్మేషన్ ని వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేకపోతే టెలిగ్రామ్ ద్వారా, అలాగే స్నాప్చాట్ ద్వారా పాకిస్తాన్ కి చేరవేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే మీకు గుర్తుందో లేదో, అంటే పెహల్గామ్ అటాక్ తర్వాత ఢిల్లీ పాకిస్తాన్ కమిషన్ ఆఫీస్ లో ఒక వ్యక్తి కేక్ తీసుకెళ్తూ అయితే కనబడ్డాడు. అంటే ఆ వ్యక్తిని మీడియా ప్రతినిధులు కూడా ఆపారు ఆ టైంలో. సో ఆ వ్యక్తితో కూడా జ్యోతి మల్హోత్రాకి సత్సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఆ వ్యక్తితో కొన్ని కీలక సమావేశాల్లో పాల్గొనడం కూడా ఒక వైరల్ గా మారింది. మరి ఆ సంబరాల్లో కూడా జ్యోతి మల్హోత్రా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే, అంటే మన దేశంలోనే ఉంటూ, మన తిండి తింటూ, మన నీళ్లు తాగుతూ, ఒక విధంగా మన పక్కనే ఉండి ఇలా భారతదేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ కి పాస్ చేయడంపై చాలా మంది భారతీయులు అయితే మండిపడుతున్నారు. అంటే సౌదీలో ఎలాంటి అయితే
యాక్ట్ ఉంటుందో ఉరి తీసే యాక్ట్, అలాంటి యాక్ట్ ద్వారా ఈవిడ్ని ఉరి తీయాలంటూ షూట్ చేసేయాలంటూ కూడా చాలా మంది భారతీయులు అయితే మండిపడుతున్నారు. అంటే ఒక ఇన్స్టా పరంగా కానివ్వండి, ఒక యూట్యూబ్ పరంగా కానివ్వండి, ఈవిడకి 3 లక్షల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సంపాదన పరంగా కూడా ఈవిడ చాలా బాగానే ఉన్నారు. కానీ కేవలం ఒక డబ్బు ఆశ కోసం, లేకపోతే ఒక లగ్జరీస్ కోసం పాకిస్తాన్ తో ముడిపడి ఇలాంటి చర్యలు అయితే ఈవిడ చేపడుతున్నారు. సో ఇలాంటి జ్యోతి మల్హోత్రా వాళ్ళు కానివ్వండి, లేకపోతే స్లీపర్ సెల్స్ కూడా మన మధ్యలో యాక్టివేట్ అయి ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా అప్రమత్తమై ఇలాంటి ఉగ్రదాడి కుట్రను కూడా భగ్నం చేస్తున్నారు. అండ్ పోలీసులు ప్రజలకి కూడా ఒక విజ్ఞప్తి చేశారు, ఇలాంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు, సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఎలాంటి డౌట్ఫుల్ గానీ ఎలాంటి సందేహం వచ్చినా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలంటూ కూడా ఆవిడ విజ్ఞప్తి చేస్తున్నారు.